శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నానండి. ఇది ప్రజా ఉపయోగకరమైన ముద్రలు. వీటిని ఎంతగా ప్రచారం జరిగితే అంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అది మీ వలన, మీరిచ్చే లైకుల వలన, మీరు చేసే షేర్ల వలన. ఇది రహస్యంగా గుప్తంగా ఉండిపోయిందండి. ఇది శక్తివంతమైన విద్య. ఇది ఎందువలననో మరుగున పడింది. మనం పరుగు పందెంలో, ఈ బ్రతుకు జట్కా బండిలో ప్రయాసలు పడుతూ ఆయాసంలో జీవిస్తున్నాం. దానికి వెంటనే ఊరట కలగాలంటే ప్రతి ఒక్కరూ యోగ సాధన, ధ్యానము, ఈ ముద్రలను సాధన చేయటం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోలను మీకు అందిస్తున్నాను. దయచేసి ఈ వీడియోలను ఎక్కువగా ప్రచారం చేయండి. ఇది నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇవి అందరికీ చేరాలి. ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిది. ఈ వీడియోలో సంతోష ముద్ర చెప్పబోతున్నానండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి కరువైంది, కొనుక్కోలేనిది, ₹1 ఖర్చు లేకుండా మనకి సులభంగా అందించారు ఋషులు. ముద్రల ద్వారా ఆరోగ్యాన్ని, మానసికంగా, శారీరకంగా ఉన్న సమస్త రుగ్మతలను తీసేయటానికి ఈ యోగ ముద్రలు ఉపయోగపడతాయండి. ఇది గమనించండి. ఈ సంతోష ముద్ర మనం బాధలో ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, భయ ఆందోళనలో ఉన్నప్పుడు, ఏ సమస్యలకు పరిష్కారం కనుగోలేక సతమతం అవుతున్నప్పుడు ఈ ముద్ర ధరిస్తే తప్పక మీకు వినియోగం ఉంటుందండి. దీని ఫలితం సిద్ధిస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, దీన్ని మేము సాధన చేస్తే సిద్ధి పొందుతామా, లబ్ధి చేకూరుతుందా, వెంటనే ఫలితం వస్తుందా అని. వస్తుందండి. మీరు ఎంత ప్రగాఢమైన విశ్వాసంతో సాధన చేస్తే అంత చక్కని ఫలితాన్ని పొందుతారు. ఇది సత్యం. ముద్ర చెప్తున్నాను. ఈ ముద్రను జాగ్రత్తగా గమనించి పరిశీలనగా 1-2 సార్లు చూడండి, చూసి సాధన చేయండి. ఈ ముద్రల వలన మీ శరీరంలో కొన్ని రుగ్మతలు కూడా, మూత్రాశయంలో కావచ్చు, జీర్ణకోశాల్లో కావచ్చు, మీ మనసులో ఉన్న ఆందోళన కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది నిర్మూలిస్తుంది. ఈ ముద్ర మనసు పెట్టండి, శ్రద్ధ పెట్టండి, సాధన చేయండి. 2 చేతులను చూశారు కదా, బటన్ వేలును ఈ 4 వేళ్ళ మొదట్లో పెట్టండి. 4 వేళ్ళను పూర్తిగా మూయండి. మూసి ఇలా చేసుకొని మీ తొడలపైన పెట్టుకోండి. మీ తొడలపైన పెట్టుకొని కళ్ళు మూసుకోండి. గాఢంగా ఊపిరి తీసుకోండి. పూర్తిగా తీసుకొని ఓంకారాన్ని ఓం అంటూ మీరు ఎంతసేపు ఊపిరిని లోపల ఆపగలుగుతారో అంతసేపు ఓంకారాన్ని జపించండి. అయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా ఊపిరిని ఆపలేకపోతున్నాం అనేటప్పుడు చేతులని ఇలా రిలీజ్ చేయండి, వేళ్ళను. ఆ రిలీజ్ చేసేటప్పుడు మీరు పడుతున్న వేదన, బాధ, అలసట లేదా మీ యొక్క దుఃఖం, ఎటువంటి సమస్యలైనా సరే బయటికి వెళ్ళిపోతున్నాయనే భావన చేయండి. భావన చేస్తూ విడిచిపెట్టండి. మరలా ముడవండి. మరలా ఇలా పెట్టుకొని చేతులు ఆకాశాన్ని చూడాలి. తొడలపైన పెట్టుకోండి. మరలా కళ్ళు మూసుకోండి.
గుండెల నిండా ఊపిరి తీసుకోండి. ఆపగలిగినంతసేపు గుండెలలో ఊపిరి ఆపగలిగినంతసేపు ఓంకారాన్ని జపం చేయండి. ఇది మీరు వినడం కోసం నేను బయటకు ఉచ్చరించానండి. బయటికి ఉచ్చరించడం వలన ఊపిరి బయటికి పోతుంది, గాలి బయటికి పోతుంది. కానీ అలా చేయకండి. శ్వాసను లోపలే బంధించి మీరు చెప్పగలిగినంతసేపు 3 సార్ల 4 సార్ల 5 సార్ల మౌనంగా లోపలే ఓంకారాన్ని ధ్యానించండి. శ్వాసను విడిచిపెట్టేటప్పుడు మరలా వేళను విడిచిపెట్టండి. వేళను విడిచిపెడుతూ చెప్పాను కదా ముందు, మీ సమస్యలన్నీ కూడా, మీ భయ ఆందోళనలు, మీ రుగ్మతలు అన్నీ పోతున్నట్టు భావన చేయండి. మరలా మూయండి, మరలా పెట్టుకోండి. ఇలా 7 మార్లు చేయండి. 7 సంఖ్య చాలా శక్తివంతమైన సంఖ్య. ఇది గురునికి సంబంధించిన సంఖ్య. ఈ సంతోష ముద్రలో మీరు సాధన చేసినట్లయినా ప్రతిరోజు 7 మార్లు ఉదయాన్నే స్నానం చేసి మీరు ఈ ముద్రను 48 రోజులు సాధన చేయండి. ఫలితాన్ని మీరే చూడండి. విశ్వాసంతో, శ్రద్ధతో సాధన చేయండి. ఏ సమస్య మీకు ఉన్నప్పటికీ, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, జీవితంలో అర్థం కాని సమస్యలు, తీరని తెగని సమస్యలు, ఎటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఈ సంతోష ముద్ర నివారిస్తుంది. దీనిని మీరు సాధన చేస్తారని, సత్ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.